గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన తీసుకొచ్చిన నవరత్నాల్లో ఒక కీలకమైన రత్నం ఏంటి అంటే మద్యపాన నిషేధం. అది సాధ్యమవుతుందా? ప్రజలు సహకరిస్తారా లేదా అన్నారు. చివరికి అది సాధ్యం కాలేదు. అలాగే మందుబాబుల ఓట్లన్నీ కూడా గంపగుత్తుగా కూటమికి వెళ్ళిపోయినాయి. అది కూడా ఒక మైనస్ అయింది జగన్ ఓటమి పాలవడానికి. అయితే మొదటి నుంచి మద్యపాన నిషేధం అనే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అంటే ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అంటే, ఎంతోమంది మహిళల పుస్తులు బలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మద్యపాన నిషేధం అమలు చేయాలి అనేది ఆయన అనుకున్నారు. కాకపోతే అది సాధ్యం కాలేదు. తీవ్ర వ్యతిరేకత అయితే వచ్చింది. అయితే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామం చేసిన తీర్మానం చూస్తే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఒక గ్రామస్తులు వాళ్ళకి వాళ్ళు ముందుగా వచ్చి వాళ్ళ గ్రామంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తూ ఒక తీర్మానం చేశారు. ఆ గ్రామంలో ఒకవేళ ఎవరైనా మద్యం తాగితే 500 రూపాయలు ఫైన్ కట్టాలి, ఎవరైనా అక్కడ మద్యం విక్రయిస్తే 10,000 రూపాయలు జరిమానా విధిస్తారు. ఇది అంటే ప్రజల ఆరోగ్యాన్ని, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని నాశనం చేస్తూ మద్యాన్ని కట్టడి చేసేందుకు శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలం నరసింగపల్లి గ్రామస్తులు నడుం బిగించారు. బెల్ట్ షాపుల భర్తం పట్టాలని సంకల్పించారు. గ్రామంలో మద్యపానాన్ని నిషేధిస్తూ ఇటీవల ఓ తీర్మానం చేశారు. తాజాగా కొందరు పెద్దలు సమావేశమై గతంలో చేసిన మద్యపాన నిషేధ తీర్మానంపై చర్చించారు. గ్రామంలో ఎవరు బెల్ట్ దాపులు పెట్టొద్దు అని హెచ్చరించారు. మద్యం అమ్ముతున్న వారిని గుర్తించి జరిమానా కూడా విధించారు. వారి నుంచి మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రామంలో సుమారు 380 కుటుంబాలు ఉన్నాయి. గ్రామ ప్రజలు 1300 మంది ఉంటారు. ఎక్కువ మంది వ్యవసాయ కూలీలు, అలాగే ఆర్మీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. గ్రామానికి చెందిన చాలామంది నాటు సారా మద్యానికి బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. యువత తాగుడుకు అలవాటు పడి భవిష్యత్తును కోల్పోతున్నారు. తగాదాలతో కుటుంబాలకు దూరం అవుతున్నారు. దీంతో గ్రామానికి చెడ్డ పేరు వస్తుందని భావించి గ్రామస్తులంతా ఏకమై మద్యపానాన్ని నిషేధించాలని తీర్మానం చేశారు. గ్రామంలో ఎక్కడ బెల్ట్ షాపులు లేకుండా చూడాలని నిర్ణయించారు. మద్యం తాగితే 500 రూపాయలు, అమ్మిన వారికి 10,000 రూపాయలు జరిమానా విధిస్తామని, పట్టించిన వారికి 1000 రూపాయలు బహుమతి ఇస్తామని కూడా తీర్మానం చేశారు. ఈ మేరకు అందరూ ప్రమాణం కూడా చేశారు. ఎక్కువగా యువకులు చెడు వ్యసనాలకు బానిసై వాళ్ళ కుటుంబాన్ని చేజేతుల నాశనం చేసుకుంటున్నారు. దాతల సహకారంతో 2017లో గ్రామంలో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. పోటీ పరీక్షల పుస్తకాలను తెప్పించి నిరుద్యోగులకు అందించారు. గ్రంథాలయంలో చదువుకొని కొలువులు సాధించిన వారు వారి మొదట జీతాన్ని గ్రంథాలయానికి ఇవ్వాలని కూడా నిర్ణయించారు. పదవీ విరమణ చేసిన కొంతమంది ఉద్యోగులు గ్రామీణాభివృద్ధి కమిటీగా ఏర్పడ్డారు. వీళ్ళ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంతో గ్రామస్తుల నుంచి విరాళాలు సేకరించి వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వీరి కృషితో యువకుల ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్నారు. చాలామంది 1995లో నరసింగపల్లి గ్రామానికి జిల్లా పరిషత్ పాఠశాల మంజూరైంది. ప్రభుత్వం ఉపాధ్యాయులు నియమించకపోవడంతో గ్రామ కమిటీ వాలంటీర్లను ఏర్పాటు చేసింది. వారికి గ్రామస్తులు చందాలు వేసుకొని జీతాలు చెల్లించేవారు. 2005 వరకు ఈ పరిస్థితి ఉండేది. 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం టీచర్లను నియమించింది. ఆ తర్వాత కూడా పాఠశాలకు ఏం కావాలన్నా గ్రామస్తులే సమకూరుస్తున్నారు. నిజంగా ఇలాంటి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి గ్రామం కూడా. వీళ్ళు ఇక్కడ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. గ్రామ అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు, గ్రామస్తులందరూ కలిసి ఒకే మాట మీద ఉండి ఒకే తాటి మీదకి వచ్చి అక్కడ ముందు మద్యపాన నిషేధం చెయ్యాలి అని అనుకోవడమే అతిపెద్ద సంకల్పం. అది చాలా స్ట్రిక్ట్గా కూడా అమలు చేస్తున్నారు. అంతేకాదు గ్రామ అభివృద్ధికి సంబంధించి వీళ్ళ సొంతంగా జీతాలు ఇచ్చి మరీ ఇన్ని రోజులు ఉపాధ్యాయులను పెట్టుకున్నారంటే, అలాగే అక్కడ యువతను కూడా ప్రోత్సహించి గ్రంథాలయంలో పుస్తకాలతో చదివించి వాళ్ళకి కొలువులు వచ్చేలా చేస్తున్నారు. మొదటి జీతాన్ని ఆ గ్రంథాలయానికి ఇమ్మని చెప్పడం, ఇది నిజంగా ఇవన్నీ చాలా ఆదర్శప్రాయంగా ఉంటాయి. కాకపోతే ఒకప్పుడు చెప్పడానికి ఇటువంటి ప్రభుత్వాలు చేస్తే, ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే విమర్శిస్తాయి అప్పట్లో ప్రతిపక్షాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అంటే ఎంతగా విమర్శించారు. ఆయన తీసుకొచ్చిన ఒక సంస్కరణ అప్పట్లో మద్యం ధరలు పెంచి బ్రాండ్లు మార్చి క్రమక్రమంగా ప్రజల్ని మద్యానికి దూరం చేయాలని అవన్నీ చేస్తే, దాంట్లో స్కామ్ జరిగింది, దాంట్లో అది జరిగింది, ఇది జరిగిందని ఇప్పుడు ఆ కేసులు పెడుతున్నారు. అప్పట్లో కూడా అది జరగనివ్వకుండా ప్రజల్లోంచి వ్యతిరేకత తీసుకొచ్చి, మీ వస్తే అద్భుతమైన మద్యం ఇస్తాం, మీ వస్తే మంచి మంచి బ్రాండ్లు ఇస్తాం, మీ వస్తే తక్కువ ధరకే మద్యాన్ని విక్రయిస్తాం అని చెప్పి, మీరు బాగా తాగండి, తాగి ఓగండి, తాగి రోడ్డున పడండి, తాగి మీ కుటుంబాలు నాశనం చేసుకోండి అని సహకరిస్తే, హామీలు ఇస్తే ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకొని కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈ గ్రామం ఒక నిదర్శనం. మొత్తం రాష్ట్రం అంతా కూడా మద్యపాన నిషేధాన్ని ఈ గ్రామమే ఒక తీర్మానం చేసింది. అప్పుడు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటే తప్పుపట్టారు. ఇప్పుడు గ్రామస్తులే ముందుకు వచ్చారు. మరి వీళ్ళని తప్పుపడతారా? ఇప్పుడు ఈ గ్రామంలోకి వెళ్ళి ప్రభుత్వం లేదు మీరు మద్యం తాగండి అని చెప్పి అన్న ప్రచారం చేస్తుందా? లేదు మీరు బెల్ట్ షాపులు పెట్టుకుని అమ్మేసుకోండి, అందరూ తాగండి, మేము మంచి మద్యం ఇస్తున్నాం అని చెప్పి ఏమన్నా
చేస్తుందా? చేస్తే గ్రామస్తులు ఊరుకుంటారా? తన్ని తరివేస్తారు. అదే జగన్ చేస్తే తప్పుపట్టారు. ఒక రకంగా ఈ గ్రామాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా అందరూ ఆదర్శంగా తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది రాష్ట్రం.